ప్రముఖ మెగా డాటర్ నిహారిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక అమ్మాయిగా పేరు సొంతం చేసుకుంది నిహారిక. ఇకపోతే హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే పేరుతో ఒక సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పటికే కమిటీ కుర్రాలు అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా తన బ్యానర్లో ఇంకో సినిమా చేయడానికి సిద్ధమవుతుంది నిహారిక. ముఖ్యంగా ఈ సినిమా భారీ బడ్జెట్లో నిర్మించడానికి సిద్ధమవుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తన తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా పదవి బాధ్యత చేపట్టిన వెంటనే ఈమె ఇలా భారీ బడ్జెట్లో సినిమా ప్రకటించడంపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డాడీ ఎమ్మెల్సీ అయ్యాడు, డాక్టర్ ఏమో దూకుడు పెంచేసి భారీ బడ్జెట్లో సినిమా నిర్మించడానికి సిద్ధమైపోయింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ అయితే కేటాయిస్తుందో అంతకు మించి పట్టు ఉన్న కథనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ లో మానస 2 సిరీస్ లను దర్శకత్వం చేస్తున్న విషయం తెలిసింది. బెంచ్ లైఫ్, ఒక చిన్న ఫ్యామిలీ, ఈ రెండు కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆమె డైరెక్షన్ లోనే మరో ఫీచర్ ఫిల్మ్ రాబోతుందని సమాచారం. అందులో భాగంగానే ఇందులో పెద్ద నటులు ఉండేలా ప్లాన్ చేస్తుందట. ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అయితే నిహారిక కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలదొక్కుంటుందని నెటిజన్స్ కూడా అంటున్నారు. మరి నిహారికకు ఈ కొత్త సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.